రైట్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈరోజే మొత్తం పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తారని ప్రజలు భావించినప్పటికీ కూడా దశల వారీగా ప్రతిరోజు కూడా ఒక్కో సెక్టర్ వారీగా వివరాలను కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఈరోజు ప్రధానంగా ఎంఎస్ఎంఈలతో పాటుగా ట్యాక్స్ రీఫండ్కు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. ఇదే అంశంపై ప్రస్తుతం మనం చర్చను చేపట్టిన మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు, కన్వీనర్ ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. అలాగే రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు నకులారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, పెద్ద ఎత్తున అందరూ కూడా ఆశలు పెట్టుకున్న సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇవాళ ప్రధానంగా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ సెక్టర్కు సంబంధించి అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా 3 లక్షల కోట్ల వరకు రుణాలు ఇవ్వడం ద్వారా దాదాపు 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరుస్తామని ప్రకటించారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. మీరు అదే ఇండస్ట్రీస్ నుంచి ఉన్నారు కాబట్టి మీ ప్రాథమిక అంచనా ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన పైన? నిన్న ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఉన్నప్పుడు ఆత్మ నిర్భర ప్యాకేజ్ అని చెప్పారు. రాత్రంతా చాలా నిర్భరంగానే ఉన్నాము మేమంతాను. చాలా బాగా వస్తుంది ప్యాకేజీ. రేపు పొద్దున్న 20 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తున్నారు ఎంఎస్ఎంఈలో, ఇంత పెద్ద ప్యాకేజీ బూస్టర్ ప్యాకేజీ అని చెప్పని. కానీ ఇది ఇప్పుడు విన్న తర్వాత ఇది ఆత్మ నిర్బల ప్యాకేజ్ అయిపోయింది. నిర్భర ప్యాకేజ్ నుంచి నిర్బల ప్యాకేజ్ అయిపోయింది. ఇట్ ఈస్ మోర్ వీక్నెస్ ప్యాకేజ్. సో యాక్చువల్గా ఇందులో మనం పోయినగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇందాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చూసాం మనం. ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఈ ముందు ఇచ్చిన ప్యాకేజీలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినాయా లేదు ఇది విడిగానా అంటే అది తర్వాత మీకు తెలుస్తుందండి అని చెప్పి దాటేశారు. కానీ ఆవిడ ఏం క్లారిటీ చెప్పలేదు. ఓకే. బట్ యాజ్ వీ అండర్స్టాండ్ ది థింగ్స్, ఇప్పటివరకు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వేరే విధంగా 1,70,000 కోట్లు ఉద్దీపన ప్యాకేజీ కింద ఫస్ట్లో ఇచ్చారు. దాని తర్వాత రెపో రేటును సిఆర్ఆర్ టింకరింగ్ చేసి బ్యాంకింగ్స్ 3.7 lakh crores వాళ్ళు అవైలబిలిటీలో తీసుకొచ్చారు. అది కాకుండా ఎన్బిఎఫ్సిలకి వీటి కింద 50,000 crores రెండు సార్లు ఇచ్చారు. సార్లు అమౌంట్స్ టు ఆల్మోస్ట్ అబౌట్ 6.7 lakh crores ఎంత అవుతుంది. సో అది కనుక పోతే 13 లక్షల కోట్లు దగ్గర వీళ్ళు ఇప్పుడు ఈ ప్యాకేజీలో మనం నెట్గా తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే. ఈ 13 లక్షల కోట్లలో రేపు రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క మార్గదర్శకాలు ఏమిటి అనేది వారి ఇవ్వటంలో ఏమిటి అనేది మళ్ళీ చెబుతారు. దాంట్లో కూడా కొన్ని ట్రిమ్మింగ్లు అన్నీ ఉంటాయి. అదన్నీ కూడా పోతే మొత్తం నెట్ ఎఫెక్ట్ వచ్చేది 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ రాదు అనేది ఒక అంచనా. ఈ 10 లక్షల కోట్లు కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు 3 లక్షల కోట్లు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్కి మేము ఇస్తున్నాము రుణాల కింద అని చెప్పారు. ఏ రుణాల కింద ఇస్తున్నారు, ఏ కేటగిరీలు ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు అక్కడ. రెండోది, ఈ 3 లక్షల కోట్లు కనుక తీసుకుంటే 45 lakh యూనిట్స్కి 45 లక్షల యూనిట్స్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. దీన్ని ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ లాగా 3 లక్షల కోట్లు 45 లక్షల కోట్లు లెక్కేస్తే యావరేజ్ని 6,60,000 కోట్లు వచ్చింది. 6,60,000 వచ్చింది ఒక్కొక్క యూనిట్కి. ఓకే. 3 లక్షల కోట్లు డివైడెడ్ బై 45 లక్షల యూనిట్లు వేస్తే ఇట్ ఈస్ కమింగ్ అబౌట్ 6.6 lakhs. అంటే ఇప్పుడు 45 లక్షల యూనిట్లకు ఇది ప్రయోజనం జరుగుతుంది అంటున్నారు కదా. దేశవ్యాప్తంగా వాస్తవానికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎన్ని సంస్థలు వస్తున్నాయండి? దానికే వస్తున్నాను. దేశవ్యాప్తంగా 6,75,00,000 యూనిట్లు దగ్గర ఎంఎస్ఎంఈలో ఉన్నాయండి. ఓకే. దీనికి టోటల్ బ్యాంకింగ్ నుంచి 15 లక్షల కోట్ల ఎక్స్పోజర్ ఉంది. అంటే బ్యాంక్స్ 15 లక్షల కోట్ల వరకు ఈ 6,75,00,000 యూనిట్లకి ఫండింగ్ చేశారు. ఓకే. ఇక్కడి నుంచి ఈ 15 లక్షల కోట్లలో ఎంతమందికి ఎన్ని ఎన్పిఏలు ఉన్నాయి అనేది అది వేరే విషయం. మళ్ళీ ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయట్లేదు, ఎన్ని ఎన్పిఏలు ఉన్నాయి, ఎన్ని ఎన్పిఏలు లేవు అనేది వేరే విషయం. ఓకే. ఈ విధంగా ఇది కనుక మనం సింపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఇచ్చే ఈ 3 లక్షల కోట్లు అనేది అడిషనల్ ప్యాకేజ్ కింద చూపిస్తున్నారు. ఈ అడిషనల్ ప్యాకేజ్ కింద ఒక్కొక్కటి యావరేజ్గా ఒక 6,60,000 రూపాయలు ఒక్కో యూనిట్కి బెనిఫిట్ వస్తుంది. ఓకే. ఈ 6,60,000 రూపాయలు కనుక మనం చూసినట్లయితే మీరు చిన్న ఐరనీ ఏంటంటే ఇక్కడ గత లాక్డౌన్ పీరియడ్ మార్చి 20 నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపుగా 2 నెలలు అయింది, 60 రోజుల దగ్గర. ఈ 60 రోజుల్లో ప్రభుత్వం వారికి రావాల్సిన పన్నులు కానీ లేకపోతే పవర్ కంపెనీస్కి రావాల్సిన ఫిక్స్డ్ ఛార్జెస్ కానీ ట్యాక్స్లు కానీ ఏవి వదలలేదండి. అన్నీ వస్తూనే ఉన్నారు. రెండోది, వీళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి 50% శాలరీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది, కానీ మనం 50% ట్యాక్స్ కట్టడానికి మనకు అవకాశం లేదు. కాకుండా ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ యూనిట్స్ కానీ ఎవరైనా కానీ ఈ 2 నెలలు కూడా ఎంప్లాయీస్కి పూర్తి జీతం ఇవ్వమని చెప్పారు.
ఒక పక్కన మీకు ఇండస్ట్రీ మొత్తం లాక్డౌను, అందరు ఇంట్లో కూర్చున్నారు. ఓకే. ఇంకో పక్కన మీకు సప్లైస్ లేవు, డిస్బర్స్మెంట్స్ లేవు, ఫండ్స్ లేవు. రెండోది మీరు 2 months శాలరీ ఇవ్వాలి. బ్యాంకులు కూడా స్కెల్టన్ స్టాఫ్తో పనిచేస్తూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు ఎంటర్ప్రెన్యూరు? రైట్. ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. ఎస్ నరసింహారెడ్డి గారు, ప్రధానంగా మనం చూస్తే కరోనా వల్ల కలిగిన ఆర్థిక సంక్షోభం ఏది ఉందో, ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైపోయిన పరిస్థితి, రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయాలు కూడా పూర్తి స్థాయిలో పడిపోయిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఆ నంబర్ చూసినప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. జీడిపిలో 10% అని కూడా ప్రకటించారు. ఈరోజు వచ్చిన ప్రకటన చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది, మీ అంచనా ఏంటి? అంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ వారు ప్రకటించే చాలా విషయాలు చెప్పి లాక్డౌన్తో కరోనా ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం, ప్రపంచం చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం చాలా కరోనా విషయంలో ముందే లాక్డౌన్ ప్రకటించాం. ఆయన కూడా సమర్థనీయం, అందరికీ తెలిసినాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి నిబంధన కూడా రాష్ట్రాలన్నీ కూడా చేస్తున్నమాట, అమలు చేస్తున్నమాట వాస్తవం. కరోనా డెత్ రేట్ కూడా మన దగ్గర ఇండియాలో చాలా తక్కువ, సంతోషకరమైన వార్త. దీంట్లో 2-3 విషయాలు ఏంటంటే, ఈ కరోనాను ఎదుర్కొనటంలో కానీ ఆర్థికంగా నష్టపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు. అసలు కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఏంటని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటి, ఎక్కడుంది సపరేట్గా కేంద్ర ప్రభుత్వం? అసలు సెంటర్ అనేది ఎక్కడుందో చెప్పండి. యాక్చువల్గా ఏంటి సెంటర్ అంటే ఏంది? ఇంత కేంద్ర ప్రభుత్వం ఏంది, ఈ పెత్తనాలు ఏంది ఇంతకు, దేనికోసం ఇదంతా అనేది కూడా ఒక ప్రాథమికమైన డౌటు ఈ సంక్షోభ టైంలో చాలామంది సామాన్య మానవులకు కూడా వస్తుంది. ఇది ఈ ఇవ్వటమేంది, తీసుకోవటమేంది, ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రాలు ఎంత కొట్లాడి ఇది ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సమస్యకు కూర్చొని రాష్ట్రాలని భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. భారతదేశ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ కూడా మనం ఈ సందర్భంగా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచే రాష్ట్రాలు భారతదేశంలో దరిదాపు ఒక 19 రాష్ట్రాలు ఉంటాయి ఈజీగా. ఓకే. ఇక కేంద్ర ప్రభుత్వం డబ్బు లేకపోతే రాష్ట్రాలు బంద్. ఓకే. కేంద్రాన్ని భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాలు ఒక 5-6 ఉంటాయి. ఓకే. వాళ్ళ ఆదాయము కేంద్ర దానికి చేసి 50-50 అక్కడికక్కడ నడుపుకునే రాష్ట్రాలు ఇంకో 5-6 ఉంటాయి. ఓకే. ఇది భారతదేశం యొక్క ఎకానమీ. అందుకే కేసీఆర్ గారు పలుసార్లు చెప్పినాడు, భారతదేశాన్ని సాకే 5-6 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని కూడా చెప్పినారు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి మనము పన్నులు చెల్లిస్తున్న రూపంలో కేటీఆర్ గారు పోయిన ఈ కోవిడ్ కంటే ముందు కూడా ఒక ప్రకటన ఇచ్చినారు. అదే పార్లమెంట్లో ఇదే సీతారామన్ గారు మనకు ఆన్సర్ ఇచ్చినారు. గత 5 సంవత్సరాలలో 1,76,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే ఇన్ రిటర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది పార్లమెంట్లో వేసిన ఒక రిటర్న్ క్వశ్చన్కి ఆన్సర్గా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఆన్సరు 1,15,00,000 రిటర్న్ ఇచ్చినామని చెప్పినారు. అంటే భారతదేశ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను 65 లక్షల కోట్లు. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాము, మేము ఇస్తాము, మీరు తీసుకోవడం ఎక్కడిది? భారతదేశ అభివృద్ధి కోసం, ఈ జాతి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రం కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ మీరు ఇచ్చేదానికంటే. 1.76 ఎక్కడ, 1.15 ఎక్కడ, ఎవరికి సాయం చేస్తున్నారనేది ఫస్ట్ ఈ డెఫినేషన్ మారాలా. ఇప్పుడు ఇండస్ట్రీస్ నిర్వచనాలని మార్చినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలోనే ఒక ప్రభుత్వ సంబంధాలు రాజ్యాంగపరంగా వాటికి ఉన్న హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయకూడదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తానంటే, ఇలా ప్రకటించిన దాన్ని బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అది నిన్న మాట్లాడినారు 20 లక్షల కోట్లు. ఫస్ట్ జపాన్ 21%, వాళ్ళ జీడిపిలో 21%, 21.2% వాళ్ళు ఇచ్చినారు. అమెరికా దాదాపు 17%, 13% వాళ్ళు ఇచ్చినారు. ఇంకోటి తర్వాత మనకంటే జర్మన్ ఒక 10.7% ఉంది. దానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి మనది 10% అని చెప్పి నిన్న అన్ని టీవీలలో వచ్చేసింది. రాత్రి మొత్తం పొద్దున్న నుంచి కూడా అదే మోగుతుంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు క్లారిటీగా చెప్పండి, ఎందుకు ఈ దాగుడు మూతలు? మీరు 20 లక్షల కోట్లలో మీరు ఇచ్చిన 6.75 లక్షల కోట్లు, దాదాపు 7 లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన 3.5, 50,000 కోట్లు ఎన్బిఎఫ్ఎస్కి ఇచ్చినా కానీ, లేదు 1.76 డైరెక్ట్గా రాష్ట్రాలు ఇచ్చినా కానీ, ఇవన్నీ ప్యాకేజెస్ అన్నీ ఒక 7 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు. ఇంక్లూడా ఎక్స్క్లూడ్ అని చెప్పడానికి ఏముందని దాంట్లో? ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినారు మరి ఆర్థిక మంత్రి గారు. ఏముందల్లా? ఇది కాక 20 లక్షలు ఇస్తున్నారా, ఇది కలుపుకొని 20 లక్షల? దీంట్లో మీమాంస ఏంది? ఇంతకు క్లారిటీ లేని అంశం ఏంది? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరూ ఆశించేది ఏంది? ప్రధానమంత్రి గారు చాలా బాగా మాట్లాడినారు, మాటలు చాలా మంచిగా చెప్తారు, ముచ్చట్లు బాగా చెప్తారు. పైసల దగ్గరకు వచ్చే ప్రధానమంత్రి గారే చెప్పాలి ఆ విషయం. యాక్చువల్గా వారు చెప్తేనే ఉందాగా ఉండేది. ఇంతకుముందు ప్రకటించిన దాంతో సంబంధం లేదు. 20 లక్షల కోట్లు ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఇది ఈ రోజు నుంచే 20 లక్షల కోట్లు ఖచ్చితంగా అని చెప్తే చాలా సంతోషంగా ఉండేది. రెండోది,
భారతదేశ జీడిపిలో 10% ఇచ్చినామన్నారు. భారతదేశ జీడిపిలో ఒక్కొక్క రంగం యొక్క కాంట్రిబ్యూషన్స్ మనం చూస్తే ఇవాళ మనకి యాక్చువల్గా జీడిపిలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక 32% వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో. లేబర్ ఫోర్స్ కూడా దాదాపు ఒక 11 కోట్ల మంది శ్రామికులు దాంట్లో పనిచేస్తున్నారు ఎంఎస్ఎంఈ రంగంలో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో. అట్లాగే మీకు అట్లా చూస్తే అగ్రికల్చర్ సంబంధించి ఒక 18% కాంట్రిబ్యూషన్ ఉన్నది, కానీ లేబర్ ఫోర్స్ 65 to 70%. రీటైల్ సంబంధించి ఒక 10%, 9 to 10% వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ అక్కడ 4 నుంచి 6 కోట్ల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇట్లా రకరకాల సెక్టార్ల నుంచి మనం చూస్తున్నాం ఈ భారతదేశం యొక్క జీడిపిలో, రాష్ట్రాల జిఎస్డిపిలో కూడా ఆ భాగం ప్రకారము దేశ జీడిపిలో కూడా వీళ్ళ యొక్క చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ జనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినారు, మీరు ఇచ్చే ఉద్దీపనలు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు అనే దాన్ని కూడా ఒక క్రైటీరియాస్ ఉండాలి. ఎంఎస్ఎంఈలే ఇలా ప్రకటించినారు, సంతోషం. ఒక 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించినారు. ఎన్పిఏలో ఉన్న ఇండస్ట్రీకి సంబంధించి ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రకటించినారు. ట్యాక్సెస్ పోస్ట్ పోన్ చేసినారు, ఇచ్చే రిటర్న్స్ ఇస్తున్నామని చెప్పినారు. వీళ్ళకు డెఫినేషన్ మార్చినారు. ఇంతకుముందు 25 లక్షలు అంటే దాన్ని 1 కోటి రూపాయలు చేసినారు. మీడియం స్కేల్ ఇండస్ట్రీ అంటే దాన్ని 10 కోట్ల పెట్టుబడి, ఇట్లా 20 కోట్ల పెట్టుబడి ఇట్లా చేసినారు, అన్నీ చేసినారు. ఇంకా ఒక 200 కోట్ల వరకు ఏ టెండర్ ఉన్నా కానీ గ్లోబల్ కంపెనీస్ని అలౌ చేయమని చెప్పినారు. గుడ్, మంచిది. అంటే దేశీయంగా ఉన్న కంపెనీలు 200 కోట్ల టెండర్ ఏ టెండర్ అయినా కానీ మన దేశంలో ఉన్న కంపెనీలు పాల్గొనే విధంగా చేసినారు. విదేశీ కంపెనీలు వస్తే పోటీ తట్టుకోలేరనే ఆలోచనతో కాబట్టి దేశీయంగానే ఉన్నారు 200 కోట్ల వరకు. ఇంతకుముందు వాళ్ళకు కూడా అనుమతి ఉంది, ఇప్పుడు అది కూడా లేకుండా చేసినారు. కానీ ఉన్న వాల్యూము ఇంతకుముందు వారు చెప్పినట్టుగా దాదాపు 6.7 కోట్ల ఇండస్ట్రీస్ ఈ దేశంలో ఉన్నాయి అన్ని కలిపి. ఈ 6.7 కోట్ల ఇండస్ట్రీస్కి సంబంధించి మనం ఏమి ఇస్తున్నాము, దీన్ని ఒకటేనండి, ఇక్కడ పర్చేసింగ్ పవర్ ఇవాళ జనాల్లో పెంచాలి. ఇప్పుడు కార్మికులు ఇండస్ట్రీస్లో పనిచేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు చేరాలి, ఇండస్ట్రీస్ నడవాలి. అంటే మీరు ఎస్ఎస్ఐ యూనిట్స్ కానీ మిగతా ఈ ఎంఎస్ఎంఈలకు కానీ మీరు డబ్బు ఫస్ట్ ఇస్తే అక్కడి నుంచి కార్మికులు వాళ్ళ జీతాలు ఇచ్చి ఫ్యాక్టరీస్ నడిపిస్తే వాళ్ళు బయటికి పోయి సూపర్ మార్కెట్లో వస్తువులు కొనుక్కుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి అక్కడ ఇట్లా జీడిపి పెరుగుతుంది, సప్లై చైన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు వస్తువులు ఏంటి జీడిపి అంటే ఆఫ్టర్ లేదు, గ్లాస్ ప్రొడక్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ కదా. మరి అన్ని వస్తువుల యొక్క ఇదే జీడిపి అంటారు. మరి అవన్నీ పెరగాలంటే ఇది పంపు కావాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది రాజుగారు. యాక్చువల్గా 50 రోజులు ఉన్నాం, ఇప్పటికే చాలా దీని పట్ల నిర్లక్ష్యం వహించి వలస కార్మికులు ఇండస్ట్రీస్లో ఉండలేక వీళ్ళు జీతాలు పే చేయలేక ఒట్టేని ఇవ్వమనగానే ఎవరు ఇస్తారండి? ఒట్టేని ఇవ్వండి మీరు జీతాలు, ఒట్టేని ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు? వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేకనే చాలా యూనిట్స్ మూతపడే పరిస్థితి వస్తున్నాయి. ఒట్టేని మీరు కట్టేయండి అంటే కట్టేస్తారా? నేనేమంటున్నానంటే దీంట్లో ఒక నాకు డైనమిజం కనిపిస్తలేదు దీంట్లో. మామూలుగా ఒక ఎంటర్ప్రీనర్గా అంటే చదువుకున్న వానికి చెప్తున్నాను, ఒక 3 నెలల జీతము మీకు పే స్లిప్ తీసుకురండి, ఒక 4 నెలల జీతం మేము పే చేస్తామని వాళ్ళ బ్యాంకులలో వేసాడు. ఏంటి తేడా ఏంటి అసలు? ఎందుకు వేయకూడదు? ఒక 4 నెలల జీతం మేము పే చేస్తామని చేయండి, డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళ అకౌంట్లో తీసుకొని. ఇది ఒక డైనమిక్. ఇప్పుడు 3 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినారు, దీని గైడ్లైన్స్ మళ్ళీ రావాలి. ఇట్ విల్ టేక్ అనదర్ 1 month, మినిమం 1 month, ఇట్ విల్ టేక్ 1 month. వీటికి ఏంటి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే సెక్యూరిటీ ఇవ్వాలి, గవర్నమెంటే తీసుకుంటుంది అన్నారు. ఇది అంతా ఒక వ్యక్తి అయితే రాజుగారు, అసలు విషయం ఏంటంటే బ్యాంకులు దీని ఇంప్లిమెంటేషన్కి ఎన్ని తకరారు పెడతారనే విషయం కూడా చాలా. మొన్న 3 నెలల మారిటోరియం ఇచ్చినందుకే వెహికల్ రూల్స్ మీద తుక్కు ప్రశ్నలు టీవీ షో కండక్ట్ చేస్తే దరిదాపు 2,000 ప్రశ్నలు వచ్చినాయి. అంటే మాకు రాలేదంటారు వాళ్ళు. ఈ ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా ఒక నోడల్ ఏజెన్సీ, ఒక టాస్క్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటే ఆర్బీఐ ఆధ్వర్యంలో అంబుడ్స్మెన్ లాగా ఉన్నట్టు ఇక్కడ కూడా టాస్క్ ఫోర్స్ ప్రకటించండి. దాంట్లో ఈ డైరెక్టర్లను తీసుకోండి, ఇండస్ట్రీస్ని ఇన్వాల్వ్ చేయండి, స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. ఒట్టని మీరు ప్రకటించేస్తారు కరెక్టే, తర్వాత ఎవరు చేయాలి దాన్ని, ఎట్లా ఇంప్లిమెంట్ కావాలి ఇవన్నీ. కాబట్టి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి, అంత ఈజీ కాదు. చెప్పైనంత ఈజీగా కిందికి వచ్చేవరకు, క్షేత్రస్థాయికి వచ్చేవరకు ఇండస్ట్రీస్కి అంతా లభిస్తుందా లభించడం లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి రాష్ట్రాల విషయం కూడా రాలేదు. మరి రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చిద్దాం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా అనేక కీలకమైన సూచనలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. చర్చలో మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ నక్లారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నక్లారెడ్డి గారు, ఇప్పటికే మనం చూసాం అనేక రంగాలు, ఒక రంగం అని కాదు, దేశంలోని అన్ని రంగాలు కూడా కరోనా నేపథ్యంలో సంక్షోభాన్ని సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈరోజు తొలి దఫాగా ఎంఎస్ఎంఈ సెక్టర్కు సంబంధించిన ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనేక అంశాలను ప్రస్తావించారు. మీ అంచనా ఏంటి? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న 3 లక్షల కోట్లకు సంబంధించిన రుణాలు కావచ్చు, మారిటోరియం కావచ్చు, ఇతర వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈ సెక్టర్ రివైవ్ కావడానికి ఏ మేరకు దోహదపడే అవకాశం ఉందని భావించాలి?
నగలారెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి. ముందుగా ఎస్, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు 1:15 మనకి ఈ ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించి మాట్లాడటం జరిగింది. దానిలో ముఖ్యంగా వారు బేస్ చేసుకున్నది ఏంటి అని అంటే, నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ఎక్కువగా చెప్పటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా స్వావలంబన అని చెప్పుకుంటూ, అంటే స్వావలంబన అనేది సాధించాలి, స్వావలంబన కనుక సాధించకపోయినట్లయితే అనేక అనర్థాలు అనేవి ఎదురవుతాయి. దానికి ముఖ్యంగా మనము లోకల్ అంటే ఎక్కువగా లోకల్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి మనం లోకల్గా ముందుగా మనం సమర్థంగా కనుక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నట్లయితే వరల్డ్లో కూడా మన బ్రాండ్ నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అని వారు ప్రస్తావిస్తూ, వారు ఏం చేశారు, నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లు ఏ విధంగా వివిధ రంగాల మధ్య వివిధ వర్గాల మధ్య పంపిణీ చేయబోతున్నారు, ఎలొకేట్ చేయబోతున్నారు అని చెప్పుకుంటూ, ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 weeks వరకు కూడా మేము ప్రెస్ మీట్ పెడతాము. మేము ఈ 20 లక్షల్ని ఏ విధంగా వివిధ వర్గాలకి వివిధ కేటాయింపులు అనేవి ఏ విధంగా చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఒక 15 అంశాలపైన మేము దృష్టి కేంద్రీకరిస్తామని కూడా గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు. సో ముఖ్యంగా ఇందులో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి, నిన్న ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లు ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడు ఈనాటి నుంచి ఇచ్చేది కాదు అని చెప్పి నా అభిప్రాయం అనమాట. ఇంతకుముందు వారు ప్రకటించింది ఏదైతే ఉందో, ఫస్ట్ లాక్డౌన్ టైంలో 1,70,000 కోట్లు ప్రకటించారు, ఏది గౌరవ ఆర్థిక మంత్రి గారు. అదేవిధంగా ఆ తర్వాత రెండవ లాక్డౌన్ పీరియడ్లో మన ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు వారు ఏమన్నారంటే, మేము వీఆర్ గోయింగ్ టు సప్లై 3.2% ఆఫ్ జీడిపి ఇన్ ద ఎకానమీ, అంటే 6.40 lakh crores అనమాట. 3.2% ఆఫ్ జీడిపి అని అంటే మేము లిక్విడిటీని పెంచడానికి ఆ చర్య తీసుకుంటున్నామా అని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారంటే 50,000 crores మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుగోలు చేసేటటువంటి మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే, వాటికి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. 25,000 crores ఏవైతే ఉన్నాయో నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని చెప్పి, అదేవిధంగా నబార్డ్, ఈ రెండింటికి కేటాయించారు. అదేవిధంగా 10,000 కోట్లు అనేది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ కూడా నేను అనుకోవటం ఏంటంటే, ఈ 20 లక్షల కోట్లలో అవి కూడా ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేగాని ఈనాటి నుంచి వాళ్ళు 20 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నారని చెప్పి నేను అభిప్రాయపడటం లేదు. సో అవన్నీ కనుక తీసివేస్తే ఇప్పటి నుంచి వాళ్ళు ఖర్చు చేయబోయేది కేవలం 11,05,000 crores మాత్రమే. వాళ్ళు ఇంతకుముందు ఇచ్చినవన్నీ చూసుకుంటే ఈ 11,05,000 crores-లో ఈరోజు గౌరవ ఆర్థిక మంత్రి గారు 15 మెజర్స్ అనేవి చెప్తూ ఫస్ట్గా ఎంఎస్ఎంఈ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. అందులో 6 points చెప్పుకుంటూ వచ్చారు. దానిలో 3 lakh crores అని చెప్పి ఏది లోన్ ఇస్తాము అని చెప్పి, 20,000 crores ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెస్డ్ అసెట్స్ లేకపోతే ఎన్పిఎస్ ఉన్న వాటికి మేము ఆదుకుంటాము అని చెప్పి, డెఫినిషనల్ చేంజెస్ అని చెప్పి మేము తీసుకొస్తాము అని చెప్పి ఈ విధంగా వాళ్ళు చేశారనమాట. అంటే నేనేమనుకుంటానంటే, ఒక పేషెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడంటే రకరకాల మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాడు, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, ఆపరేషన్ కూడా చేసేసి ఆ తర్వాత ఎలా కోలుకుంటాడు అని చెప్పి కొద్ది రోజుల తర్వాత చూస్తాడు. ఇది కూడా అంతే. మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది మన ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రధానమైనటువంటిది. కేవలం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అది 35% దగ్గర మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్లో రఫ్లీ 35% ఎంఎస్ఎంఈ నుంచి ఉంది. ఉపాధి అవకాశాలు అనేవి ఎంతో మంది కల్పిస్తూ ఉంది. మరి అలాంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే ఫస్ట్గా ఎంఎస్ఎంఈ మీదనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 లక్షల కోట్ల రుణాలు కానీ అది కూడా కొలేటరల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి, అదేవిధంగా స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ డెఫినేషనల్ చేంజెస్, ఎందుకు గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ పొందటానికి ఆ డెఫినేషనల్ చేంజెస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ చర్యల ద్వారా
ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్కి నిజంగా కనుక లిక్విడిటీ అనేది కనుక పెరిగినట్లయితే మరి కొంత మేరకు ఎంఎస్ఎంఈ సెక్టార్కి మనం ఏమంటాము దాని యొక్క ఆరోగ్య స్థితి అంటాం, హెల్త్ అనేది మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మన ఆర్థిక వ్యవస్థకి ఊతం కూడా ఇస్తుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎస్ కోటేశ్వరరావు గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది అతిపెద్ద ఉపాధి కల్పన రంగం కూడా. లక్షలు కోట్ల మంది ఉపాధి పొందే రంగం ఎంఎస్ఎంఈ సెక్టర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల చాలా వరకు కూడా ఉపాధి అనేది చాలా కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది. చాలా వరకు కూడా లాక్డౌన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కంపెనీలన్నీ కూడా చాలా వరకు మూతపడే ప్రమాదం ఉందనే ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం కనిపిస్తున్న ఈ వెసులుబాటు నేపథ్యంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిజంగానే ఆ ఇండస్ట్రీ సెక్టర్ అంతా కూడా రివైవ్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ మనం 2 పాయింట్లు మెయిన్గా చూడాల్సి వస్తుందండి. ఉపాధి కల్పనలో ఇవాళ కనుక చూసుకున్నట్టయితే మనది బేసికల్గా అగ్రికల్చర్ కంట్రీ. ది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఇన్ ది కంట్రీ ఈజ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆఫ్టర్ అగ్రికల్చర్. అలాగే ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ జీడిపి ఈజ్ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎక్స్పోర్ట్స్లో కూడా చూసుకుంటే అబౌట్ 8% ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఇంత నకులరెడ్డి గారు చెప్పినట్టు ఇంత ప్రాధాన్యం ఉన్న సెక్టార్ని, ఈ రంగాన్ని మనం ఎంతవరకు గౌరవించాము అనేది చూసుకుంటే ఏం కనపడలేదు. ఇందాక నేను చెప్పినట్టు 3 లక్షల కోట్లు 45 లక్షల యూనిట్లకు వస్తే మిగిలిన 6,30,30 లక్షల యూనిట్లు ఏమైపోయాయి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, ఇప్పుడు మైగ్రేషన్ లేబర్. ఇవాళ మనం ఈ వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, ఎంతమంది అనేది తెలియలేదు. ఒక్కొక్క రాష్ట్రంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇటు ఎంప్లాయ్మెంట్ చేయడానికి మనుషులు ఉండరు, యూనిట్స్ పని చేయడానికి మనుషులు ఉండరు, లేబర్ ఉండదు, డైలీ లేబర్ దొరకరు, స్కిల్డ్ లేబర్ దొరకరు, సెమీ స్కిల్డ్ లేబర్ దొరకరు. వీళ్ళందరూ పక్క వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. ఈ కోవిడ్-19 భయం వల్ల వెంటనే వెనక్కి వచ్చి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనపడదు. ప్రజెంట్లో ఏం చేస్తారు? మోస్ట్లీ ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళందరూ అక్కడ ఉండలేక భయపడిపోయి ఇక్కడికి వచ్చేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఎప్పటికి వెళ్తారో తెలియదు. అదేవిధంగా ఈ నేటివ్ ప్లేస్లకి వెళ్ళిన వర్కర్స్ అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్లో సెటిల్ అయ్యేటప్పటికి ఎప్పుడు దాకా అవుతుందో తెలియదు. రెండోది, ఇవన్నీ అయిన తర్వాత ఈ 3 లక్షల కోట్లు పక్కన పెడితే, ఎందుకంటే ఇది 45 లక్షల యూనిట్లకి వచ్చింది, మిగిలిన 6,35 లక్షల యూనిట్లు ఇంకా అట్లే ఉన్నాయి. వాటికి ఎవరు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు మీరు రుణాలన్నీ వాయిదా వేశారు, వడ్డీ కట్టాలి కదా. వడ్డీ కట్టడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అది ఎవరు కడతారు? మీరు వేవి చేయరు కదా. ఇంకోటి, ఇవన్నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 6,35 లక్షల యూనిట్లలో కనీసం 50%, 70% విల్ గో టు ఎన్పిఏ. ఇవన్నీ నిరర్థక ఆస్తుల కిందకి వెళ్తే ఈ 15 లక్షల కోట్లలో ఈ 70% తీసుకుంటే ఇవాళ 9.5 లక్షల కోట్లు ఉన్న నిరర్థక ఆస్తులు రేపు పొద్దున 20 లక్షల కోట్లకి వెళ్తాయి. మీ ఉద్దీపన ప్యాకేజీ వచ్చేది 11 లక్షల కోట్లే నెట్. కానీ ఎన్పిఏకి వెళ్ళేది 20 లక్షల కోట్లు. అప్పుడు ఈ ప్యారిటీని మీరు ఏ విధంగా మీరు కాంపెన్సేట్ చేయదలుచుకున్నారు, మీరు ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేయదలుచుకున్నారు, మీ ఫోకస్ పాయింట్ ఏంటి, మీ ఫోకల్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పటివరకు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు. నరసింహారెడ్డి గారు, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సందర్భంలో సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆశలు పెట్టుకుంది, తమకు ఎలాంటి వెసులుబాటు లభిస్తుందనేది అందరూ పెట్టుకున్న ఆశ. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన సూచనలను అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు కూడా సమర్థించిన సందర్భాన్ని మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలు ఏ దశలో కూడా కనిపించలేదు. వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి? ఇప్పుడు యాక్చువల్గా రాజు గారు ఏమైందంటే, కోవిడ్-19 వచ్చిన తర్వాత ఏమైందంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా నిలబడగలిగింది. కేసీఆర్ గారు ముందు చూపుతో ఏమైందంటే, పంటలు ఈసారి రికార్డ్ బ్రేక్గా పంటలు పండటం, 1,05,00,000 టన్నులు వరిధాన్యం రావటము, దాదాపు 80 నుంచి 9 లక్షల ఎకరాల్లో వరిధాన్యము, యాసంగి వానకాలం కలిపి, తర్వాత ఒక 10 లక్షల ఎకరాలలో తర్వాత మొక్కజొన్న వేయటము, తర్వాత ఒక 5 లక్షల ఎకరాలలో 10 లక్షల ఎకరాల్లో పత్తి వేయటము, ఇట్లా మొత్తం వివిధ రకాలు వచ్చేసింది. ఇది కనుక లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం. ఇప్పుడు ఈ సమయానికి నీళ్లు రావటము, 24 గంటల కరెంటు ఉండటము,
ఈ ఉత్పత్తి పెరిగింది. కొన్ని పారిశ్రామిక రంగాలలో కొన్ని పరిశ్రమలు ఏ పని నడవనప్పటికీ కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ ఫుల్ నడుస్తూనే ఉన్నాయి, మందులైనా మిగతా అయినా ఉత్పత్తి అయితేనే ఉన్నాయి. వస్తువులు తయారయ్యి రోజువారీ మనం తినే పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా తయారైతేనే ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి, పర్సంటేజ్ ప్రకారం ఉన్నది. నేనేమంటున్నా అంటే గ్రామీణ వ్యవస్థ కనుక ఒక్కసారి సంక్షేమంలో పడితే దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. అది భయంకరంగా ఏంటంటే పండిన పంటను అసలు కొంటరా లేదా అనే డౌట్ కనుక రైతుల్లో కనుక మానసిక ఆందోళన వచ్చి ఉంటే ఇప్పటికి చాలా డిస్టర్బ్ అయ్యేది మొత్తం వ్యవస్థ అంతా కూడా. బట్ కేసీఆర్ గారు ముందు చూపుతూనే 30,000 కోట్ల రూపాయలు దానికి రెడీ చేసేసి ప్రభుత్వం ప్రతి గింజ కొంటదన్న దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది గ్రామీణ వ్యవస్థ సంబంధించి. ఇక అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి ఏంటంటే ఇంతకుముందు ఉన్నట్టుగా కేంద్రానికి సపరేట్ ప్రజలు ఉండరండి దేశంలో. కేంద్రానికి సపరేట్ టెరిటరీ ఉండదు, ప్రజలు ఉండరు. ఏది చేయాలన్నా త్రూ రాష్ట్రాలే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే చేయాలి. ఏ పథకమైనా కానీ 500 వేసినా 300 వేసినా ఏది చేసినా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయవలసిందే అది. కాబట్టి కేంద్రం సపరేట్గా మాకు ఉండదని అనుకోవటం అనేది అది కరెక్ట్ కాదు అది. కాబట్టి రాష్ట్రాలు ఇక్కడ ప్రోగ్రెసివ్ స్టేట్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తెలంగాణ కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ స్టేట్. కాబట్టి ఇట్లాంటి రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల యొక్క సూచనలు పాటించాలి, పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేకపోయినా చెప్పాలి. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇప్పుడు ఒక డైనమిక్గా 2-3 ప్రోగ్రెసివ్ సూచనలు చేసినారు లాస్ట్ టైం. దాంట్లో ఒకటి చిన్న విషయాలండి. ఇప్పుడు FRBM పెంచమన్నారు, 3 to 7% చేయమన్నారు. 7 కాకుండా 5% అన్న చేయమని చెప్పినారు. FRBM ఎవరండి ఇచ్చేది? ఒక రాష్ట్రానికి లోన్ తీసుకోవటం, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం మళ్ళీ కట్టాల్సింది రాష్ట్రాలే, ఎలాంటి సంబంధం లేదు. దాని వడ్డీ అయినా బసలైనా కట్టవలసింది రాష్ట్రాలు. అప్పిచ్చేవాడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడ క్రెడెన్షియల్స్ బట్టి అప్పిస్తారు వాళ్ళు కూడా. అది ఒక చట్టం ఉంది, అది ఇంతకుముందు చేసింది దుబారా చేయకుండా కోసం కేంద్రం ఒక చట్టం ఉంది, 3% అని పెట్టినారు. అది మరి ఇన్ని మార్చిన వల్లము ఈ విపత్కర పరిస్థితులలో ఆపత్కాల పరిస్థితుల్లో అలా చట్టాన్ని సవరించలేమా? అది పెద్ద పని దానికి సంబంధించి. దీంట్లో కేంద్రానికి ఉన్న బాధ ఏంటి, కేంద్రానికి ఉన్న భయం ఏంటి, భారం ఏంటి? ఇంతకు కేంద్ర ప్రభుత్వానికి FRBM పెంచమని పలు రాష్ట్రాలు కోరినాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి గారు కోరినారు, బెంగాల్ ముఖ్యమంత్రి గారు, కేరళ ముఖ్యమంత్రి గారు ముందే కోరినారు. వీళ్ళందరూ కోరిన తర్వాత మీకు పెంచడానికి అభ్యంతరమైంది ఇంతవరకు చెప్పరు. 5% పెంచితే రాష్ట్రాలకు లిక్విడిటీ క్యాష్ వస్తుంది, నగదు లభిస్తుంది కదా, వాళ్ళు దాని మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది గ్రామీణ ఉపాధి పథకాన్ని నగరాన్ని తీసుకుపోయి దానికి వ్యవసాయానికి అనుసంధానం చేయమన్నారు. దీంట్లో ఏం ఇబ్బంది చెప్పండి? దానికి అర్థం కాలేదు. అక్కడ పనిచేసే బదులు ఇక్కడ రైతులకు పనిచేస్తారు, అది కూడా ఫస్ట్ 50% ట్రయల్ బేస్ మీద చేద్దామని కూడా చెప్పినారు. దాన్ని అనుసంధించడానికి ఇప్పుడు లేబర్ దొరకరు వ్యవసాయానికి. అక్కడనేమో వీళ్ళంతా పోయి వేరే దగ్గర పనిచేస్తుంటారు. అదే రైతు భూములలో పనిచేస్తే రెండు పనులు అయిపోతాయి. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ వ్యవసాయ కూలీల కొరత తీరుతుంది. ఇదే శాస్త్రీయమైన ప్రపోజల్గా దీంట్లో అభ్యంతరం పెట్టడానికి ఏముంది? ఇంప్లిమెంట్ చేయకపోవడానికి గల కారణాలు, వ్యాలిడ్ రీజన్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. మూడో ప్రపోజల్ క్వాంటిటేటివ్ ఈజీఎం అని చెప్పినారు, హెలికాప్టర్ మనీ అని ప్రపోజ్ చేసినారు. ఎట్లా చేయాలో చెప్పినారు, వివిధ దేశాలు ఇంతకుముందు చేసినా కూడా చెప్పినారు. దాని మీద కూడా మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిన్న కూడా మాట్లాడే, దాని మీద కూడా ఏం రాలే. నేనేమంటున్నానంటే ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క కొన్ని ప్రకటించినారు, మంచిదే. ఇప్పుడు వారు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత ప్రకటించినారు. సరే, మళ్ళీ వాళ్ళు రివైవ్ కావడానికి సంబంధించి ఉండేది. దీంట్లో బేసిక్గా మనందరం కూడా డిస్పరేట్ కావాల్సిన అవసరం లేదు. నేనేమంటే నెగిటివ్ థాట్స్ వద్దు మనకు. నెగిటివ్ థాట్స్ అనేది చాలా డేంజర్ సొసైటీలో, మనకు అదొద్దు. వచ్చింది కానీ ఒకటేంది, ఏది ధ్వంసం కాలేదు రాజుగారు. మనకి పెద్ద భూకంపం రాలే, తుఫాన్ రాలే, మన రీసోర్సెస్ ఏవి ఫ్యాక్టరీ నడవకపోవచ్చు, కానీ ఫ్యాక్టరీ మిషన్ ఏమి ధ్వంసం కాలే. తుఫాన్లు వచ్చి భూకంపాలు వస్తే ధ్వంసమే, దాన్ని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కష్టం. ఒక దగ్గర ఇప్పుడు ఏంది అట్లా ఆగిపోయింది, ఒక 2 నెలలు 3 నెలలు ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం. మార్చి ముందు ఎట్లున్నామో జూన్ తర్వాత కూడా గట్లే ఉండొచ్చు బహుశా. ఈ 3 monthsలో జరిగే నష్టం జరుగుతుంది కాదంటే ఆర్థికంగా. కానీ మనం పరిశ్రమ అయిపోయి మొత్తం ఇంకా ఏమీ అసలు మనకు సోర్సే లేదన్నట్టు కాదు. ఖచ్చితంగా భారతదేశానికి ఉద్యోగమైన భవిష్యత్తు ఉంది. అంతర్జాతీయ పరిణామాల విషయంలో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద మొత్తం కూడా అపనమ్మకాలు వచ్చినాయి. చైనా నుంచి పరిశ్రమ తరలిస్తే తీసుకొచ్చి జపాన్లో పెడితే $9.5 బిలియన్ వాళ్ళు ఆల్రెడీ కేటాయించినారు. వేరే దేశంలో పెట్టుకుని $2.5 బిలియన్ వాళ్ళు కేటాయించినారు. అక్కడి నుంచి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. కానీ మనం ఈ క్రైసిస్, ఈ సంక్షోభంలో ప్రభుత్వాలు చాలా షార్ప్గా వ్యవహరించి, చాలా స్మార్ట్గా వ్యవహరించి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని, ఆ ఫ్యాక్టరీస్ అన్ని మన దగ్గరకు వచ్చే విధంగా చూసుకోవటం,
ఆ ప్రయత్నం ఆల్రెడీ కేటీఆర్ గారు ఇక్కడ మొదలుపెట్టారు. ఆల్రెడీ వారు యూరోపియన్ యూనియన్ మినిస్టర్లతో, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్తో అందరితో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దట్ ఈస్ ది థింగ్. ఇప్పుడు జరగవలసింది గది. ఎంతసేపు ఉన్న అంత పోయింది అనేది కరెక్ట్ కాదు. ఏమి కాదు, ఒకటి వచ్చింది, ఒక ఆపత్కాల పరిస్థితి వచ్చింది, దాన్ని బయటపడతాం. ఓ 2 నెలలు మనకు లేట్ అవుతుంది అంతే. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. వలస కార్మికులకు సంబంధించి ఏంటంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వీళ్ళని మాత్రము ఈ మైగ్రెంట్ లేబర్ దాదాపు వాళ్ళు కొన్ని లెక్కల ప్రకారం 14 కోట్ల మంది ఉన్నారనేది ఒక లెక్క, 12 కోట్లు ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు కూడా దాదాపు 10 కోట్ల వరకు మ్యాచ్ అవుతున్నాయి అనేది. వీళ్ళని మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వారి పట్ల ప్రవర్తించినారు, చెప్పక తప్పదు. రాజు గారు చాలా దారుణంగా ప్రవర్తించినారు. ఎందుకంటే మీరు లాక్డౌన్ ప్రకటించేటప్పుడు 4 రోజులు టైం అని ఎవరైతే ఇప్పుడు జనతా కర్ఫ్యూ తర్వాత అమ్మడే లాక్డౌన్ కదా, తెల్లారి నుంచి మళ్ళీ లాక్డౌన్ 22 ఇది పెడితే 23 24 అది పెడితే పోనీ వాళ్ళకి ఏది ఇచ్చినా ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా అనేది ఇంటికి పోవాలనేది పడ్డది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఛార్జీలు కూడా వసూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలనుకోవటము ఇది అంతా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్రలో చాలా బిగ్ మైండ్తో పోవాలి, చేయాలి. ఈ ప్రభుత్వాలు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కూడా విచక్షణ ఉపయోగించాలి. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి ఇంకా బాగా తెలుసు, 2009 నుంచి 2020 వరకు ఇప్పటి వరకు వచ్చిన లెక్క, 2009 నుంచి 2020 వరకు ఇప్పటి వరకు బడాబాబులకు అంటే పారిశ్రామికవేత్తలు పెద్దవాళ్ళ విజయమాల ఇలాంటి వాళ్ళకు ఉన్నవాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కావాలని బ్యాంకు లోన్లు ఎగ్గొట్టిన వాడు. ఆ సుప్రీంకోర్టులో ఆ లిస్ట్ ఉంది, కేసు నడుస్తుంది. ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల దగ్గర నుంచి మొత్తం కూడా ఈ 10 సంవత్సరాలు దాదాపు 11 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు టెక్నికల్ రైట్ ఆఫ్ చేసినాయి బ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది క్యాబినెట్. కాబట్టి మీరు ఇప్పుడు చిన్న వాళ్ళని ఆదుకోవటంలో ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడ ఎంగేజ్ అయిందండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ పద్ధతిలో చూడాలి. నేను అనుకుంటున్న శాస్త్రీయంగా ఒక ఇండస్ట్రీ వచ్చింది, 1000 కోట్లు పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను చూసే శాస్త్రీయమైన నా ఆలోచన ఏంటంటే 1000 కోట్లతోని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది నేను చూస్తున్నాను. అలా అన్ని రోబోలు పెట్టేసి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి 10 మంది పని చేస్తే ఉత్పత్తి పెరగొచ్చు, ఉపాధి అవకాశాలు కూడా సైమల్టేనియస్గా మనం ఆలోచన చేయవలసి వస్తుంది ఖచ్చితంగా. నకులారెడ్డి గారు, ఇప్పటికే మనం చూసాం పారిశ్రామిక ఉత్పత్తి రేట్ అనేది చాలా దారుణంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా సప్లై అలాగే డిమాండ్ చైన్ ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైన సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్కు ప్రకటించిన ఈ వెసులుబాట్ల నేపథ్యంలో ఈ డిమాండ్ అలాగే సప్లై చైన్ను రివైవ్ చేసే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? ఆ దిశగా నిజంగానే ఇది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయా? ఈరోజు గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఇది కొంతమేరకు ఇది ఉపాధి అవకాశాలను పెంచేటటువంటి వీలుంది ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో. ఎప్పుడైతే ఉపాధి అనేది పెరుగుతుందో తప్పనిసరిగా డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకు? ఉపాధి పెరిగినప్పుడు అందులో పనిచేసేటటువంటి వాళ్ళకు ఆదాయాలు వస్తాయి, ఆదాయం వచ్చినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే మనం మొదటి లాక్డౌన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే దగ్గర ఒక 9 లక్షల కోట్లు మనం ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచడం అనేది జరిగింది. మరి 9 లక్షల కోట్ల లిక్విడిటీ అనేది పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా ఆర్థిక వ్యవస్థలో సప్లై అనేది కూడా పెరగాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్లో, ఈ 45 రోజుల లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ కాలంలో ముఖ్యంగా లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో అంతా కూడా క్లోజ్ అయిపోయింది, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్, నెసెసరీ కమోడిటీస్ తప్పిస్తే. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఈ లిక్విడిటీ అనేది ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేస్తే వస్తువులకు డిమాండ్ పెరిగితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీ ఏదైతే ఉందో, అంటే లాక్డౌన్ కంటే ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీ ఏదైతే ఉందో అంతవరకు వాళ్ళు సప్లై చేయగలుగుతారు. ఇప్పుడు ఈ పెరిగినటువంటి సప్లైని డిమాండ్ను తట్టుకోవాలి అని అంటే వాళ్ళు మళ్ళీ సప్లైని పెంచాల్సి ఉంటుంది. మీకు ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు 20 లక్షల కోట్లు మేము ప్యాకేజ్ ఇస్తున్నాము అని అంటే ఏప్రిల్ 24 నాటికి మన ఆర్థిక వ్యవస్థలో
170,80,000 crores మనీ సప్లై ఉంది అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ M3 అని అంటాం అనమాట, మనీ 3 అని అంటాం. సో 170,80,000 crores అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్యూజ్ చేసేటటువంటి లిక్విడిటీ ఈ 20 lakhs కనుక తీసుకున్నట్టయితే రైట్ ఫ్రమ్ March 22 11% ఆఫ్ మనీ సప్లై అని చెప్తున్నాం. అదే జీడిపిలో 10% అని చెప్తున్నాం. మనం ఇంకా ఏదో కంపేర్ చేస్తున్నాం యూఎస్ఏలో 13% అని చెప్పి జపాన్లో 21% అని చెప్పి మనం ఈ విధంగా కంపేర్ చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు. ఈ రోజు నేను పేపర్లలో చూసాను యుఎస్ ఎకానమీలో ప్రైసెస్ అన్నీ కూడా పడిపోతున్నాయి కన్జ్యూమర్ గుడ్స్ ముఖ్యంగా అని చెప్తున్నారు. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదే, కన్జ్యూమర్ గుడ్స్ ప్రైసెస్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ప్రైసెస్ అనేవి పడిపోతున్నాయి. కాబట్టి మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతామో అదేం చేస్తుంది, డిమాండ్ని ఇన్ఫ్యూజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. డిమాండ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా ఆర్థిక వ్యవస్థలో సప్లై అనేది కావాలి. కానీ లాక్డౌన్ కంటే ముందే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, కరోనా కంటే ముందే మన ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఎకనామిక్ రిసెషన్ దగ్గరలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. అంటే క్రమంగా తగ్గుతూ వస్తుంది, లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది అప్పుడు ఉంది, డిమాండ్ కూడా తక్కువే ఉంది అని చెప్పాం. కానీ ఇప్పుడు కూడా డిమాండ్ తక్కువ ఉంది అని చెప్పి మనం అధికంగా గనక లిక్విడిటీని మార్కెట్లో గనక పంపించినట్లయితే డిమాండ్ అనేది అధికంగా పెరిగిపోయి సప్లై కంటే మించిపోయినట్లయితే ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందనంటే సప్లై చైన్ని రిస్టోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవైపు డిమాండ్ని పెంచుతూ ఉండాలి, రెండవ వైపు సప్లై చైన్ను కూడా రిస్టోర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే సప్లై చైన్ రిస్టోర్ అవుతుందో ఈ పెరిగినటువంటి డిమాండ్ వల్ల ద్రవ్యోల్బణం అనేది రాదు. సో ఎకానమీ అనేది ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కేవలం ద్రవ్య సప్లైని పెంచటమే కాదు, లిక్విడిటీని పెంచటమే కాదు, దానితో పాటు డిమాండ్ పెరుగుతుంది. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం డిమాండ్ని పెంచాలి అనేది. ఇది కేన్షియన్ ఎకనామిక్స్ అనమాట. అంటే రిసెషన్ కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచేసి ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తిని కనుక పెంచినట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ అనేది వస్తుంది అని చెప్పి. కానీ కేన్షియన్ ఎకనామిక్స్కి ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకి తేడా ఉంది. కేన్షియన్ ఎకనామిక్స్ ప్రకారం ఏం చెప్తామనంటే ఆర్థిక తిరోగమనం కానీ మందగమనం కానీ లేకపోతే ఆర్థిక మాంద్య పరిస్థితులు కానీ ఉన్నప్పుడు లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. కానీ అప్పుడే ప్రైసెస్ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి, లాభాలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి, ఉపాధి అవకాశాలు పోతాయి అని చెప్పి కేన్షియన్ ఎకనామిక్స్ చెప్తుంది. కానీ ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది, ఈ యొక్క ఆర్థిక మాంద్యము లేకపోతే ఆర్థిక మందగమనం కారణంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది తగ్గిపోయింది. అది అందరూ అంగీకరించాల్సినటువంటి విషయమే. కానీ కేన్షియన్ ఎకనామిక్స్లో చెప్పినట్లుగా ధరల స్థాయి అనేది పడిపోవటం లేదు. ఆర్థిక కార్యకలాపాల స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ధరల స్థాయి అనేది పైనే ఉంది. ఇంకా కూడా స్కై రాకెటింగ్ ఎవ్రీడే ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క డిమాండ్ లేదంటున్నారు, ఇంకొక పక్క ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇది కేన్షియన్ ఎకనామిక్స్లో చెప్పాలా ఎక్కడ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది, డిమాండ్ని పెంచడానికి తప్పనిసరిగా లిక్విడిటీ ద్రవ్య సప్లైని పెంచాల్సిందే, అది అందరూ అంగీకరించాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరుగుతుందో అది అత్యధిక డిమాండ్ కావద్దు, ఎక్సెస్ డిమాండ్ కావద్దు, సప్లై కూడా పెరగాలి. ఎందుకు సప్లై పెరగాలంటున్నాను, 45 రోజులు ముఖ్యంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం కూడా క్లోజ్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకేసారి డిమాండ్ కనుక పెరిగినట్లయితే అవి సప్లైని పెంచలేవు. ఎందుకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, మిషనరీ అంతానేమో స్టాండ్ స్టిల్, వాటన్నింటినీ ఆపేస్తున్నాము. అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా పర్టికులర్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఉత్పత్తి ప్రక్రియ ఇమీడియట్ గా ముందుకు నడిపించడానికి సాధ్యం కాదు. సప్లై చైన్ అంటే రా మెటీరియల్ కావాలి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఈ సప్లై చైన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్యాడీ ఉత్పత్తి చేస్తారు. సపోజ్ వీట్ ఉత్పత్తి చేస్తారు, వీటి దగ్గర నుంచి ఫ్లోర్ మిల్క్ వస్తుంది, ఫ్లోర్ మిల్ ఆయన ఏం చేస్తాడు, పిండి చేస్తాడు, పిండి నుంచి బేకరీకి వస్తుంది, బేకరీలో అక్కడ బిస్కెట్లు తయారు చేస్తాడు, ఫైనల్ కన్జ్యూమర్కి వస్తుంది. కానీ అతను ఈ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీట్
కల్టివేట్ చేయాలంటే ఆయన కెమికల్ ఫెర్టిలైజర్స్ కావాలి. Yes. కెమికల్ ఫెర్టిలైజర్స్ కావాలంటే వాళ్ళకి అక్కడ ఇన్పుట్స్ కావాలి. ఇదంతా సప్లై చైన్, ఇదంతా కూడా కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ లోపల. కాబట్టి ప్రభుత్వము ఒకవైపు లిక్విడిటీని పెంచి డిమాండ్ను పెంచుతూ రెండవ వైపు సప్లైని కూడా పెంచేటటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి. ఇది ఏ విధంగా అంటే డాక్టరు ఒక పేషెంట్కి బాగా డోస్ ఇస్తాడనమాట, యాంటీబయాటిక్ డోస్ ఇస్తాడు. నేను ఆ డోస్ ఏమని చెప్తాను, డిమాండ్ను పెంచుతాడు, హెల్త్ బాగా చేయాలి అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లోనే ఆ పేషెంట్ యొక్క ఆరోగ్యం పాడుగాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా డాక్టర్ పైన ఉంటుంది. అంటే సప్లై కూడా కావాలన్నమాట. సో ఈ రెండింటినీ కనుక మ్యాచ్ చేసినట్లయితే డిమాండ్ని సప్లైని ఆర్థిక వ్యవస్థ తప్పనిసరిగా ముందుకు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎస్ కోటేశ్వరరావు గారు, ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో గ్యారంటీకి సంబంధించి రుణాలకు సంబంధించిన గ్యారంటీ ప్రభుత్వమే ప్రకటిస్తుంది, ప్రభుత్వమే ఆ గ్యారంటీ ఇస్తుందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. గతంలో రుణాలకు సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టర్ బ్యాంకులను సంప్రదించిన సందర్భంలో ఎదురైన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ హామీ నేపథ్యంలో రానున్న రోజుల్లో నిజంగానే పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా కూడా సాఫీగా సాగుతుందనే విశ్వాసం ఉందా? చాలా కరెక్ట్ పాయింట్ అడిగారు. ఓవరాల్గా కనుక మనం వాళ్ళ ప్యాకేజింగ్ కనుక చూసుకున్నట్టయితే 3 లక్షల కోట్ల రుణాలు ఒకటి, రెండోది ఈ రుణాలు తీసుకోవడానికి అక్టోబర్ వరకు టైము, ఒక 12 మంత్స్ మారిటోరియము, అక్కడి నుంచి 4 years రీపేమెంటు. అలాగే ఈ 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఎంఎస్ఎంఈకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా గ్యారంటీ ఇవ్వదు. ఎస్, మీరు కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి ఢిల్లీలో చిదంబరం గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం. For other reasons, the answer is to monetize part of the fiscal deficit. These have been recommended by a number of eminent economists, and the Congress more borrowing, both by center and states, not to be prisoner of the fiscal deficit, and to take as a last resort, recourse to monetizing part of the fiscal deficit. Even a most conservative central banker like Dr. Rangarajan has supported monetizing a part of the fiscal deficit. थैंक यू सर. अगला सवाल मोहित दुबे न्यूज नेशन से पूछना चाहते हैं. मोहित पूछिए. मिस्टर चिदम्बरम, गुड इवनिंग. सर, मेरा क्वेश्चन ये है कि मोदी गवर्नमेंट ने 20 करोड़ का पैकेज ऐलान किया, आप खुश नहीं है? नॉट हैप्पी. क्वेश्चन ये है कि अगर आप वित्त मंत्री होते तो इस कोरोना क्राइसिस में, महामारी में, क्या आप सबसे पहले कदम उठाते ताकि लोगों को राहत मिलता? See, these are hypothetical questions, but we've already explained what needs to be done. The first thing that needs to be done is to put money in the hands of every family in the bottom half of at 5,000 rupees a family will cost you 65,000 crore. At 7,500 rupees per family, it will cost you 97,500 crore. Less than 1 lakh crore. That is the first thing you should do. Many migrant workers' families will be covered under this, but those who are not covered must find another way to put money in their hands. That is the first thing that should be done. You don't do that, and you allow migrants to be pushed into indebted, destitution, now devastation. They're walking back to their homes without food, without money, without a job, without hope. And what do they say? We'd rather go home and die rather than die here. That is the first thing we should do. The second is sectorally, underline, sectorally address the issue and provide fiscal support. What does airline industry require? What does automobile industry require? What do MSMEs require? ఎస్, ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ఆర్థిక పరిస్థితులపై చిదంబరం మాట్లాడారు. ఇప్పటివరకు మనం చూసాం. కోటేశ్వర గారు, మీరు అనేక అంశాలు గ్యారంటీకి సంబంధించిన విషయంలో చెప్తున్నారు. కమింగ్ బ్యాక్, 3 లక్షల కోట్ల రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వటం అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా గ్యారంటీ బాండ్ సైన్ చేయదు. దీనికి ఒక ట్రస్ట్ కానీ లేకపోతే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఆర్గనైజేషన్ కానీ ఒకదాన్ని పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉన్నాయి అవి. ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంతకుముందు 1 crore వరకు ఎంఎస్ఎంఈలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఈ స్కీమ్ గ్యారంటీ స్కీమ్ కింద ఇంతకుముందు ఇచ్చారు. 1 crore 5 crores చేశారు. ఇప్పుడు ఈ 3 లక్షల కోట్లకు కూడా ఇట్లాంటి స్కీమ్ ఏదో ఒకటి అప్లై చేయాల్సి వస్తుంది. అయితే ఒక చిన్న ఇక్కడ ఇదే బ్యాంకర్స్కి
ఇది ఒక విధమైనటువంటి కంఫర్ట్ ఇస్తుంది, దానివల్ల బ్యాంకులు తొందరగా వీళ్ళకి లోన్లు ఇస్తాయి అనేది కాన్సెప్ట్. దీంట్లో మనం ఒక బేసిక్ పాయింట్ ఇక్కడ రియలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఈ 3 లక్షల కోట్లు ఇచ్చేది ఎవరికి? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కు మాత్రమే. ఓకే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కే మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీ క్యాపిటల్లో కానీ, క్యాపిటల్ మీద 10% కానీ, టర్న్ ఓవర్ మీద 15% కానీ ఇవేదో క్యాలిక్యులేషన్ వేసి మీకు ఇంత ఇస్తున్నాం, మీ ఎలిజిబిలిటీ ఇంత మేము ఇస్తున్నాం అని చెప్పి 2 నెలలు బట్టి చెప్పిస్తున్నారు. ఓకే, అది మీరు ఈ 3 లక్షల కోట్లు కూడా అదే పద్ధతిలో ఇస్తారు. ఆ పద్ధతిలో ఇచ్చేటప్పుడు ఆ కంపెనీకి, ఆ పర్టికులర్ యూనిట్కి వైబిలిటీ ఉందా లేదా, ఈ 3 లక్షల కోట్లలోంచి ఈ 10 లక్షలు, 15 లక్షలు, 20 ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్ పెట్టారు. 25 crores to 100 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ 3 లక్షల కోట్లు అప్లై అవుతుంది అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంది. ఓకే, ఈ స్టేజ్లో 25 కోట్ల నుంచి 100 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ స్టేజ్లో వీళ్ళు ఇచ్చే 6 లక్షల కోట్లు, 6 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు ఏ మూలకి వస్తాయో భగవంతుడికి తెలియదు. ఓకే, ఇంకోటి, బ్యాంకులు ఇవాళ డబ్బులు సిస్టంలో ఇవాళ సర్ప్లస్ మనీ రిజర్వ్ బ్యాంక్ 3,70,000 కోట్లు ఇచ్చి అంతకుముందు ఉన్న సర్ప్లస్ మనీ కూడా తీసుకుని ఎందుకుంది? బ్యాంకులు లెండ్ చేయట్లా. బ్యాంకులు ఎందుకు లెండ్ చేయట్లా? ఫియర్ ఆఫ్ ఎన్పిఏ అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా. ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకుంటున్నారు, అది తగ్గించుకొని వీళ్ళ వైబిలిటీని మార్చుకుంటున్నారు తప్ప బ్యాంకులు ఫైనాన్స్ చేయాలి. ఇప్పుడు ఇది కనుక ఈ స్కీమ్ని వీళ్ళకి దీనికి అప్లై చేస్తే ఇవాళ రేపొద్దున ఇందులో ఈ 3 లక్షల కోట్లలో ఎడిషనల్గా ఇచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో అది కనుక ఎన్పిఏ అయితే బ్యాంకులకి అంత తొందరగా వెంటనే డబ్బులు వస్తాయని గ్యారంటీ ఏమి లేదు. ఓకే, దీనికి రియలైజేషన్ ఆఫ్ దిస్ గ్యారంటీ మనీకి చాలా ప్రాసెస్ ఉంది. దాన్ని ముందు బ్యాంక్ హ్యాస్ టు మేక్ ఆల్ ఇట్స్ ఎఫర్ట్స్. వాళ్ళు రికవరీకి వసూలు చేయడానికి ఎన్ని ఎఫర్ట్స్ చేయాలి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు కూడా ఫెయిల్ అయిందంటే అప్పుడు వీళ్ళు మీకు రీఎంబర్స్ చేస్తారు. అది ఒక పాయింట్ అండి. కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మెయిన్ పాయింట్స్ ఎక్కడ మిస్ అయ్యారనేది మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఉత్పత్తి పెంచడానికి కానీ లేకపోతే ఇవన్నీ ఫంక్షన్ చేయడానికి, ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఫంక్షన్ చేయడానికి ఇప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు ప్రభుత్వం. కానీ అసలు తీసుకోవాల్సిన బేసిక్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇదివరకు మనకి 20% ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఎంఎస్ఎంఈ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ఇవన్నీను 20% ఆఫ్ ది 25% ఆఫ్ ది రిక్వైర్మెంట్ దే షుడ్ ప్రొక్యూర్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. ఓకే, ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే కొనాలి వాళ్ళు. దానికి ఏదో సిస్టమ్ ఉందో సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు దాన్ని 25% నుంచి 100% చేయండి. ఓకే, సో యూఆర్ క్రియేటింగ్ ఏ డిమాండ్, సప్లై వస్తుంది. ఓకే, దానివల్ల మీకు మీ చైన్ సప్లై చైన్ స్టార్ట్ అయితే పూర్తి స్థాయిలో రివైవ్ అవ్వడానికి. రెండోది, ఇవాళ మీరు బిల్స్ పేమెంట్ చేయాల్సిన ఎంఎస్ఎంఈ సెక్టర్ సప్లై చేసిన వాటి బిల్స్ పేమెంట్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, వై డూ యూ వెయిట్ ఫర్ 90 days? యూ డూ ఇట్ ఇమీడియట్లీ. ఫండ్స్ వస్తాయి, మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన కర్మ మాకు అక్కర్లా. మా డబ్బులు మాకు మీ టైంకి ఇవ్వండి చాలు, మేము రన్ చేసుకుంటాం దాన్ని. ఇంకొక చిన్న పాయింట్ ప్లీజ్. తర్వాత వచ్చి ఈ మాకు ఈ లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో బ్యాంకు లోన్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ని వేవ్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము సంపాదించలేదు, మీకు జీతాలు ఇస్తున్నాం, ఖర్చులు పెడుతున్నాం. మీరు లోన్లు పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన నేను కట్టాల్సిన వడ్డీ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ ఏమీ తప్పట్లేదు నాకు. సో అది చేయండి అని అడుగుతున్నాం. దీనికి ఇక్కడ మీ డెన్మార్క్ ప్రభుత్వం చాలా చిన్న కంట్రీ, వాళ్ళు 25%, 23% ఆఫ్ ద జీడిపి దే అలొకేటెడ్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ డెన్మార్క్ ఈజ్ పేయింగ్ దేర్ ట్యాక్సెస్, ఎంఎస్ఎంఈలు కానీ ఇండస్ట్రీ ట్యాక్సెస్ కానీ లేకపోతే వాళ్ళ జీతాలు కానీ ఇవన్నీ వాళ్ళు పే చేసి వాళ్ళకు ఒక ఇండస్ట్రీ సెక్టర్కి వాళ్ళు ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని వాళ్ళు కలగజేశారు. నరసింహారెడ్డి గారు చివరిగా రైట్ సమయం మించిపోతుంది. నరసింహారెడ్డి గారు చివరిగా ముగించే ముందు వాస్తవానికి అంటే విశ్వాసం కల్పించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే రివైవ్ కావాలి, ఎకానమీ రివైవ్ కావాలి. అందులో అత్యంత కీలకమైనది ఎంఎస్ఎంఈ సెక్టర్ అంతా కూడా రివైవ్ కావడం ద్వారా ఓవైపు ఎకానమీ, ఇంకోవైపు సప్లై చైన్, ఇంకోవైపు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయనేది అందరూ కూడా కోరుకుంటున్న అంశం. ప్రస్తుతం ఈరోజు ప్రకటించిన ఈ వెసులుబాట్ల వల్ల అది ఏ మేరకు నెరవేరే అవకాశం ఉందని భావించాలి? అంటే ఇప్పుడు ఈ COVID-19 ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కానీ ఒక మెడిసిన్ కానీ వచ్చేంత వరకు ఈ ఫియర్ కాంప్లెక్స్ కొంత ఉంటుంది. పోయిన వాళ్ళు కూడా కార్మికులు మళ్ళీ రావడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. బట్ ఇది త్వరితగతిన అన్నీ నడుస్తుంటే వాళ్ళు కూడా మళ్ళీ రావాల్సిందే, జీవనోపాధికి రాకుండా ఎడిపోతారు, తప్పకుండా మళ్ళీ వెనక్కి వస్తారు. అది మనము నెగిటివ్ ఏమి ఉండదు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ ప్రకటించిన దానికి ఇది ఆచరణలోకి ఇమ్మీడియట్గా వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు మళ్ళీ దీనికే ఒక్కొక్క 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటే
ఈ ఫార్మాలిటీస్ అని చెప్పి ఇప్పుడు పోయినసారి 1.7 crores ప్రకటించిన తర్వాత ఎన్బిఎఫ్లకు 50,000 కోట్లు 25,000 ప్రకటించి హౌసింగ్లు 10,000 కోట్లు వేస్తే మీకు దాని ఎఫెక్ట్ ఏంటంటే బ్యాంక్ దగ్గర ఇప్పుడు లిక్విడిటీ క్యాష్ ఉంది, బట్ వాళ్ళ అప్పులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు ఇప్పుడు బేసికల్గా. ఓకే, అది ఈజీ చేయాలి మరి. రిజర్వ్ బ్యాంక్ అయినా కానీ ఇప్పుడు దానికి సంబంధించి దాన్ని ఈజీ చేస్తే తప్పితే మరి ఎక్కడికి పోవాలి? డబ్బు ఎవడో లోన్ తీసుకోవాలి కదా, లోన్ ఇవ్వాలి కదా, వీళ్ళు ఫ్రీగా ఇచ్చేది కాదు కదా, లోన్ కాదండి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఇచ్చినారు, వితౌట్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పినారు. ఇదే గుడ్ స్టెప్. సెక్యూరిటీ లేకుండా ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రభుత్వాలు కూడా వెంటనే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఒక బ్లాంకెట్ సెక్యూరిటీ ఇచ్చేయాలి ఆర్బీఐకి. ఒక 50,000 కోట్లకు అట్లా ఇచ్చేస్తే అలా ఎవరు వచ్చో వాళ్ళకి అప్లై చేసిన దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చేసుకోవాలి. ఓకే, ఈ దేంట్లో ఫాస్ట్ మూవింగ్ ఉండాలి. ఇప్పుడు ప్రకటించడానికే 15 రోజులు పడతాయి. నేను అనేది ఏంటంటే డీటెయిల్గా ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతి బిట్టు చదివి చెప్పేసంత మరి అది నాకు పెద్దగా అనిపించలేదు. ఇది ప్రకటించడానికే 15 రోజులు పడతాయి, ఇది ఇంప్లిమెంటేషన్కి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి. ఓకే, కాబట్టి ఈ త్వరితగతిన జరగడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు జోన్ల వైడ్గా మనం తీసుకున్నాం, గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, రెడ్ జోన్స్ అని కేంద్ర ప్రభుత్వం చెప్పినది. ఓకే, ఆరెంజ్ జోన్లలో అన్ని నడుపుకోవచ్చు అన్నారు, గ్రీన్ జోన్లు నడుపుకోవచ్చు అన్నారు. ఇవి ఉన్నాయి. రెడ్ జోన్ తప్పితే మిగతా అన్ని ఇండస్ట్రీస్ నడుపుకోవచ్చు అన్నారు, కొన్ని నడుస్తున్నాయి కూడా ఆల్రెడీ. ఇక మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా నిర్మాణ రంగానికి సంబంధించి ఆల్రెడీ మొదలు పెట్టమన్నారు. మొదలు పెట్టాలంటే సిమెంట్ ఫ్యాక్టరీలు నడవాలి, స్టీల్ ఫ్యాక్టరీలు నడవాలి, రిటైల్ షాపులు ఓపెన్, రా మెటీరియల్ అంతా కూడా రావాలంటే ఇమీడియట్గా మీరు ఈ ప్రకటించిన ప్యాకేజీని కూడా ఆచరణ త్వరగా వచ్చేటట్టుగా చూస్తే ఏమైందంటే దాని ఎఫెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ 1-2 నెలల తర్వాత టైం తీసుకుంటే ఇదంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక ప్రభావం ఉండాలి. ఏ పర్పస్ మనకు డిఫీట్ కాకూడదు, ఏ పర్పస్ కోసమే దాన్ని మనము ఇద్దామనుకుంటున్నామో ఆ పర్పస్ డిఫీట్ కాకుండా ఉంటే త్వరితగతిన బాగుంటుంది. ఇంకా కూడా ఇది నేను అనుకుంటే ఇది కూడా సరిపోదు, నా ఉద్దేశం అయితే, పర్సనల్ ఒపీనియన్. ఇంకా కూడా పరిస్థితులను బట్టి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలండి. ఆఫ్టర్ ఆల్ ఏముంది దాంట్లో, అందరూ కూడా చెప్తున్నారు జీడిపిలో 10% ఒక 20% వరకు. ఇప్పుడు 24 లక్షల కోట్లు మనకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకులో మన కరెన్సీ 24 లక్షల కోట్లు ఉంది మన దగ్గర. ఒక దాంట్లో ఒక 20% వరకు మనం ప్రింట్ చేసి కూడా ఇవ్వచ్చు అనేది కూడా థాట్స్ ఆఫ్ ఇప్పుడు ఎకనామిస్ట్ చాలామంది చెప్తున్నారు. ఈ పరిస్థితిని బట్టి ఇంకా త్వరగా చేసినట్టు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్య, ఇప్పుడు కేంద్ర అధికారాలు కేంద్రం దగ్గర ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు కదండి. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు రియాక్ట్ అయితే త్వరగా రిజల్ట్ వస్తుంది దానికి. మొత్తానికి సంక్షోభ సమయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసేందుకు ఖచ్చితంగా అమలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక కీలకమైన సూచన వస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏ మేరకు రివైవ్ అవుతుందో మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొనేందుకు. అలాగే నకులారెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు లైవ్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.